సింహాచలంకి సంబంధించి అధికార పార్టీ నేతల మధ్యన ఏమైనా విభేదాలు ఉన్నాయా అక్కడ అధికారుల విషయంలో? లేదు అక్కడ కాంట్రాక్టుల విషయంలో? ఏం జరుగుతోంది అసలు? ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తాజాగా మొన్న అంతకుముందేమో గోడ కూలి భక్తులు చనిపోతే తాజాగా అక్కడ కడుతున్నటువంటి టెంట్లు కూలి మనుషులు ఎవరికి ఏం కాల అదృష్టవశాత్తు ఆ టైంకి ఎవరు లేకపోవడం వల్ల. అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న ఏ కూలి అది సంబంధం లేదన్నటువంటి ఇటు ఆలయం తరపున ఎవరు ఏం మాట్లాడలేదు. కానీ అంతా అమర్చిన తర్వాత అప్పచెప్తారు, ఆ తర్వాత ఏదైనా జరిగితే బాధ్యత కానీ అన్నటువంటి ధోరణిలో అధికార యంత్రాంగం ఉంది. తాజా గంటా శ్రీనివాసరావు ఏం చెప్తున్నారు? ఈవో మీద చర్య తీసుకోవాలంటున్నారు. ఇప్పుడున్న ఈ ప్రభుత్వం వచ్చాక పెట్టిన ఈవోనే, పోనీ గత ప్రభుత్వం ఈవో అనడానికి కూడా లేదు. అంటే ఈ ఈవో గంటా శ్రీనివాసరావు మాట కాకుండా వేరే ఎమ్మెల్యేల మాట వింటున్నారా? దాంతో వీళ్ళకి విభేదాలు వస్తున్నాయా? కాంట్రాక్ట్లు అసలు ఎవరు తీసుకుంటున్నారు? మనం అవునన్నా కాదన్నా ఒరిజినల్ కాంట్రాక్టర్లు అంటే వాళ్ళు లేరు. ఏ పార్టీ అధికారులు ఉంటే వాళ్ళ పార్టీ కాంట్రాక్టర్లే. అట్లాంటి సందర్భంలో మొన్న జరిగిన దానికి జవాబుదారీ అధికారులనే తోసేస్తున్నారు, ఇప్పుడు తోసేస్తున్నారు. ఏంటిది? ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోబోతే హిందువుల యొక్క కీలకమైనటువంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో అలాంటి పరిస్థితి మంచిది కాదు.